మరి ఈరోజు భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ 8వ వార్డులో జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరమైనది. కోతుల బెడద అనేది ఈ జవహర్నగర్ కాలనీలే కాదు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం గెలిచిన వెంటనే మొట్టమొదటిగా కోతులు మరియు కుక్కలు కోసము మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు వెంటనే మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మేము లెటర్ ఇచ్చి ఒక 2-3 లెటర్లు ఇచ్చి 3 నెలలు 2 నెలలు అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం తెలియజేస్తున్నాము. ఈ కాలనీలో గత 20-30 సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి హరికృష్ణ గారు చనిపోవడం చాలా బాధాకరం. కళ్ళ ముందటే చనిపోవడం వల్ల మా కనీసం రాత్రి నిద్ర లేని పరిస్థితి కూడా ఉంది. అతను చనిపోవడం ఎంతో బాధాకరం. ఇట్టి సమస్యను వెంటనే ప్రభుత్వం మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కోతులు పట్టడానికి వెనువెంటనే అధికారులు ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా కోతులు పట్టించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మా ప్రాణాలు పోతున్నాయి. మా ప్రాణాలు పోవడం మీకు ఇష్టమని అనుకుంటే అలాగే మీరు కానీ ఏదో ఒక రోజున మా జవహర్నగర్ కాలనీ అంతా కలిసి మున్సిపాలిటీ ఆఫీస్ని ముట్టడి చేసి అదే మున్సిపాలిటీ ఆఫీస్కి 100 కోతులు లోపలికి సొర్రగొట్టే బాధ్యత మా జవహర్నగర్ కాలనీ ఉంటుంది. నేను ఇంట్లోకెళ్ళి బయటికి వస్తున్నా, ఆ అంకులు అట్లా పడేస్తాడు. ఇవి కోతులు ఈ సందులోకెళ్ళి ఇట్లా వచ్చేస్తున్నాయి. ఆయన అత్త అంటే ఏమన్నాయి కదా అని పక్క పొంటి వస్తున్నాడు. అత్త అంటే అవి మీద పడ్డాయి. 4 కోతులు ఎమ్మడి పడ్డా ఒర్రుకుంటూ పోతాడు. ఓ ఓ అని ఒర్రుకుంటూ పోయి అక్కడ కూరగాయల వాళ్ళ ఇంటికాడ కింద పడ్డాడు ఆ అంకులు. కింద పడి అప్పటికే శ్వాస వస్తలేదు ఆయనకు. హాస్పిటల్కి వేసుకపోతే వాళ్ళు పట్టమమ్మ మీరు ఎంజెం తీసుకోపోరు మేము పట్టమని చెప్పారు. ఆడికి పోయినాక ఒక 10 గంటల వరకు చనిపోయిందని మాకు తెలిసింది. ఈ కోతుల వల్లనే మా ప్రాణాలు పోయేటట్టున్నాయి. రీసెంట్గా ఇక్కడ కూడా ఒక ఆమె బట్టలు ఆరేయబోయి మెట్ల మీదకి వెళ్ళి ఉరికొచ్చి కింద పడి చనిపోయింది. అట్లా కూడా ఇది బయటికి రావాలంటే కూడా భయం అవుతుంది మా కోతుల వలన. ఈ కోతులు లేకుండా చేస్తే మాకు అంతే సంతోషం. ఏది లేదు ఇక మాకు. అటు చెట్ల కిందకి పోయి కూర్చుందామన్నా కూడా మీదికి వచ్చేస్తున్నాయి అవి. అటు చెత్త వారేయబోదామన్నా కూడా మీదికి వస్తున్నాయి. ఈ కోతులు ఒక్కరు లేకుండా చేస్తే మాకు అదే సంతోషం. బయటికి వచ్చేసరికి ఆయన కోతులు ఎంత పడ్డాయి, బాగా ఉరుకుతానాయి ఆయనతోని. కోతులు ఉరికి ఎంత పడ్డాయి, గాండ్రు అని ఉరుకుతా అంటే ఆయన ఉరుకుడు, ఈ కోతులు ఉరుకుడు. ఇక పోయి మీద పడటానికి పోతా అంటే అరుచుకుంటూ ఉరికి కథం కింద పడ్డాడు. కింద పడి ఇక కోతులు అన్నీ మీద పడ్డాయి. గంతే సార్. ఇక కొరికినాయి. ఇక మరి ఇక ఆయన స్లోగా లేడు, దెబ్బ ఆటోలు వేసుకొని వెళ్ళిపోయేసరికి హాస్పిటల్ ఎక్కడ పట్టలేదు. మళ్ళీ హన్మకొండకు రాస్తే అరగంటలే చనిపోయిందని వార్త వచ్చింది మాకు. గంతే సార్. తరిమినాయి సారు, ఆయన తరిమినాయి. అరగంట సేపు తరుముకుంటా ఆయన వెంటనే పడ్డాయి. మొత్తం కలిసి మొత్తం మీద పడ్డాయి, ఎగబడ్డాయి ఆయన మీద. ఆయన మొత్తం పీకినాయి. స్లో వచ్చి పడిపోయి సో లేదు, ధ్యాస లేదు, ఏది లేదు. మేము వచ్చిపోయి చూసేటలకు మనిషి పానమే పోయినట్టు పోయింది. ఆ పానంనే హాస్పిటల్కి తీసుకుపోతే ఏడబట్టలే. ఇక అరగంటలోనే చచ్చిపోయిందని వార్త వచ్చింది సారు. మొత్తం కోతులన్నీ ఎగబడ్డాయి ఆయన మీద. ఈ 2-3 సార్లు ఇట్లనే మాతోని మా మీదకే అచ్చుడు, మా ఇండ్లలో కురుకుడు. మేము బయటికి వస్తే పాపం ఇక కోతులుంటే బయటికి అచ్చుడే లేదు. తలుపులు వేసుకొని ఉండే మా పనులు అన్నీ ఆగిపోతాయి కోతులు చేయబట్టి, కోతుల వలన.